ప్రైజ్ ద లార్డ్. మై డియర్ సహోదరి సహోదరులరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రస్తుత కాలంలో అనేక మంది యవన స్త్రీలు వారి జీవితాన్ని లీడ్ చేయడం చేతగాక, ఎలా లీడ్ చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతమవుతూ అశాంతిగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. కానీ మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు ఆయన జీవితంలో అనేకసార్లు నిరాశపడ్డాడు, అనేకసార్లు కృంగిపోయాడు, అనేకసార్లు దాక్కున్నాడు, అనేకసార్లు ఓడిపోయాడు. కానీ ఎప్పుడూ కూడా తన దేవునికి ప్రార్థన చేయడం ఆపలేదు. తన దేవుణ్ణి గణపరచడానికి ఆయన ఎప్పుడు కూడా ఆశించారు. చూడండి, దేవుడు దావీదులో ఆ రెండు విషయాలు చూశారు. తన దేవుడైన యెహోవా నామాన్ని గణపరచడానికి దావీదు ఇష్టపడ్డాడు, అలాగే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆ రెండు విషయాలు చూసి, ఒక మనిషి దేవుని నామాన్ని గణపరచడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో ఆలోచన చేసేటటువంటి దేవుడు దావీదు యొక్క నామాన్ని ఈరోజు ఎంతగా ఆశీర్వదించారంటే, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రపంచం అంతా కూడా ఈరోజు భక్తుడైన దావీదు యొక్క పేరు ప్రస్తావించబడుతుంది. కారణం ఏంటంటే, ఆయన తన యొక్క జీవిత లీడు ఏదైతే ఉందో దాన్ని దేవుని చేతిలో పెట్టారు. అలాగే మన జీవితంలో మన యొక్క జీవితాన్ని లీడ్ చేసేటటువంటి విధానాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన సరిగ్గా నడిపిస్తారు, మంచి త్రోవలో నడిపిస్తారు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిరాశ నిస్పృహల నుంచి జీవితాన్ని లీడ్ చేయడం చేత కాకపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విషయాన్ని ప్రార్థన చేయండి. దేవుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.